కి స్వాగతం. నేను సౌందర్య. బీఆర్ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. లోహాలో జరిగే ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు. మహారాష్ట్రలోని లోహా నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో నేడు రెండోసారి సభ నిర్వహిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్లో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న ఈ సభతో మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. దాంట్లో భాగంగానే మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు సైతం ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పాల్గొనే సభకు నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారన్నది అందరిలో ప్రశ్నగా మిగిలింది. మహారాష్ట్రలో జరిగే ఈ సభ వల్ల పార్టీలో ఏదైనా మార్పులు రానున్నాయా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. లోహాలో సీఎం ప్రసంగం తర్వాత వచ్చే మార్పు గురించి బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాలు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును కోరుతున్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణకు నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 5న నాందేడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మొదటి బహిరంగ సభకు మంచి స్పందన రావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్తో పాటు ఠానే, అహ్మద్నగర్, షిర్డీ, బృహన్ ముంబై లాంటి కార్పొరేషన్లో పోటీకి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాదులో తన అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తమ వద్ద సభ నిర్వహించాలని కోరారు లోహా మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత శంకర్ గణేష్ రావు దోంగే. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు 10 రోజులుగా అక్కడే ఉండి నేడు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఈడీ 2 దఫాలుగా విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా కేంద్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వైఖరిని కూడా వెల్లడించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు అంతా రోడ్డెక్కారు. సేఫ్ డెమోక్రసీ అంటూ ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న హస్తం పార్టీ ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కుట్రపూరితంగానే అనారాధ వేటు వేశారని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆదాని వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే ప్రశ్నించినందుకే రాహుల్ పై కుట్రపూరితంగా వేటు వేశారని మండిపడ్డారు. రాహుల్ కు భయపడే ఈ చర్యలకు పాల్పడ్డారని, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పట్ల మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అంతకుముందు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాక్రేతో రేవంత్, ఉత్తమ్ సమావేశమై తాజా పరిణామాల వేళ చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆదాని వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే పదే ప్రశ్నించినందుకే రాహుల్పై కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు హోరెత్తాయి. భాగ్యనగర్లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్ మహిళా నాయకులు ముట్టడించడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వచ్చిన వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ముషీరాబాద్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవ్ రాహుల్ సేవ్ డెమోక్రసీ నినాదంతో నిరుద్యోగ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో హస్తం శ్రేణులు ధర్నా చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర్లో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు కాంగ్రెస్ నేతలు. యాదాద్రిలో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఖమ్మం పాత బస్టాండ్ కూడలిలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ ప్రధాని అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొమరం భీం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రాహుల్కు భయపడే మోదీ, అమిత్ షాలు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరియైన చర్య కాదంటున్న కాంగ్రెస్ శాంతియుత మార్గంలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలకు కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఒత్తిడి పెంచనుంది. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్ 1 ప్రశ్న పత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్ 1 అభ్యర్థుల జాబితా రూపొందించిన అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడి చదివితే ఇలా పేపర్ లీకేజీలు చేసి మాకు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయారు. వెంటనే నిందితులను గుర్తించి శిక్షించాలని ఆందోళనలు చేపట్టారు. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల విషయంలో మరికొందరి హస్తం ఉందంటూ సిట్ దర్యాప్తులో వెల్లడయ్యింది. ప్రశ్న పత్రాలు ఎవరి కంప్యూటర్ యూజర్ ఐడి ద్వారా బహిర్గతం అయ్యిందనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఒకవైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలను జల్లెడి పడుతుండగా, మరోవైపు సెట్లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్తో మొదలైన లీకేజీ ప్రభావం గత అక్టోబర్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడటంతో మొత్తం 7 పరీక్షల్లో 4ను కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్ను రాజశేఖర్ రెడ్డి అక్టోబర్లోనే యాక్సెస్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి కావటమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్ 1 ప్రధానమయ్యింది. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేశారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లు చెప్పారు. సిట్ దర్యాప్తులో గ్రూప్ 1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్న పత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తెలవడంతో వాటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రూప్ 1 పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన వారితో అధికారులు ఓ జాబితా తయారు చేశారు. వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు.
జాబితాలో ఉన్నవారికి నిందితులకు మధ్య ఏమైనా ఫోన్ సంభాషణలు జరిగాయా, చాటింగ్ చేశారా అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు. దీనికోసం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఫోన్లో అక్టోబర్ నుంచి వాట్సాప్ చాటింగ్ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ 6 నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, వారిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారెవరన్నా ఉన్నారా తదితర విషయాలన్నీ సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు. అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. సిట్ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి తిరిగి వెళ్లిపోయారని, పరీక్షల్లో అర్హత కూడా సాధించారని వెల్లడయ్యింది. వారిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయ్యాయని తెలుస్తోంది. ఆధారాలన్నీ కొలిక్కి వచ్చిన తర్వాతే వీరిద్దరిని పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్ 1 పరీక్ష లీక్ అయినట్లే భావిస్తున్నామని, లబ్ధి పొందిన వారిని గుర్తించి వారందరిపైన కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రశ్నపత్రాల లీకేజీలో సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్ పోలీసులు దృష్టి సారించారు. ఈ విషయంలో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో ఆదివారం 9 మందిని వేరువేరుగా విచారించారు. సిట్ అధిపతి ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. రెండవ రోజు వీరిని వేరువేరుగా కూర్చోబెట్టిన సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. వారి నుంచి రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి నిందితులు చెబుతున్న విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించనున్నారు. తొలి రోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండవ రోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలో ముందుగా ప్రశ్నపత్రాలు లీక్ చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపీలాగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఇద్దరు నిందితులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. కమిషన్లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మతులు, కొత్త సాఫ్ట్వేర్ తదితర అంశాలపై నిందితుడు రాజశేఖర్ రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ప్రవీణ్ కూడా బీటెక్ కంప్యూటర్స్ చేయటంతో అతనికి సాంకేతిక అంశాలపై పట్టుంది. కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో ఇద్దరు నిందితులు యూజర్ ఐడి, పాస్వర్డ్ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటానికి తేలికయ్యిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సాప్ చాటింగ్లు, సామాజిక మాధ్యమాలు లాంటివి వాటిలో ఆధారాల కోసం సైబర్ నిపుణులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్ యూజర్ ఐడి ద్వారా బహిర్గతం అయ్యాయనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లో కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్ఎస్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రధానంగా పాలేరు అసెంబ్లీలో పోటీపై సిపిఎం, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే సీటు తమదంటే తమదే అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటం రాజకీయ కాకా రేపుతోంది. రానున్న ఎన్నికల కోసం పోటాపోటీ మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కమ్యూనిస్టుల పొత్తుపై ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉపపోరు నాటి నుంచి ఇరు పక్షాల మధ్య మిత్రబంధం ఏర్పడింది. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మంకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని కలిసి పర్యటించారు. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం కలిసి నడుస్తాయన్న స్పష్టత వచ్చింది. పాలేరు నియోజకవర్గంలో సిపిఎం జన చైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కూసుమంచులో జరిగిన సభలో కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలో పాలేరు స్థానం అత్యంత ప్రాధాన్యతమని వ్యాఖ్యానించారు. పాలేరు స్థానం సిపిఎం పార్టీకి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను గట్టిగా పట్టుబడుతున్నామన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తాజాగా ధీటుగా స్పందించారు. ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్గా ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ మార్చి నెలాఖరులో పాలేరు నుంచి జిల్లాలో బస్సు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు ధీటుగా ఉన్నారు. రానున్న ఎలక్షన్లో పార్టీ తరఫున తానే పోటీ చేయాలనే భావనతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరటంతో ఆ పార్టీలో వచ్చే ఎలక్షన్లో టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, సిపిఎం నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. సిపిఎం పార్టీ ఒక మాట మీద ఉంటుంది, ఒక మాటకు కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం. పాలేరు నియోజకవర్గం మన రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత సీటుగా ఉన్న మాట నిజం. కేసీఆర్ కు మాకు జరిగే చర్చల్లో సీటు బీఆర్ఎస్కే అంటే ఊరూరా తిరిగి గెలిపిస్తాం. సిపిఎం పార్టీకి సీటు కేటాయిస్తే కూడా అదే పాటిస్తామని చెబుతున్నారు తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. స్పెషల్ అప్డేట్స్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BS99 వార్తలు.